ఓయ్ పెన్నమావయ్య, ఎక్కడున్నావు పెన్నమావయ్య? త్వరగా పైకి రా, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఓయ్ పెన్నమావయ్య, ఎక్కడున్నా? అబ్బబ్బా వస్తానా ఎందుకలా అరుస్తున్నావు? ఏంట్రా షించాన్ ఏమైంది? సడన్ గా ఏంటి ఓయ్ పెన్నమైన తెగ అరుస్తున్నావు? ఏం కావాలి? ఏం కావాలండి పెన్నమావయ్య? మీరు మాత్రం డాక్టర్ జట్కా టైం మెషిన్ వేసుకొని మీరు చిన్నతనంలోకి వెళ్ళొచ్చు, మీ అమ్మగారితో ఆడుకోవచ్చు. నేను కూడా డాక్టర్ జట్కా టైం మెషిన్ లో చిన్నవాడిగా మారి మా అమ్మ నాన్నతో ఆడుకోవాలన్నది పెన్నమావయ్య, ప్లీజ్. ఓ అలానా? సరే అయితే అలా నిన్ను తీసుకోవాలంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయాలి. ఓ అంతేనా పెన్నమావయ్య? ఇప్పుడు అడుగుతాను చూడండి. పిల్లలు మీరందరూ కామెంట్ చేసేయండి, షించాన్ని కూడా టైం మెషిన్ లో తీసుకెళ్ళాలని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఏ పెన్నమావయ్య, మన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేశారు. పదండి పదండి, ఇప్పుడు వెళ్దాం పదండి. ఏంటి మన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేశారా? సరే అయితే మన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేస్తుంటారు కాబట్టి తీసుకువెళ్తున్నా, లేకపోతే నా అసలు తీసుకువెళ్ళామని కూడా కాదు రోయ్. ఏంటి పెన్నమావయ్య ఎలా అంటారు? మన వాళ్ళని అనుమానిస్తున్నారా? మన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అని కామెంట్ చేస్తుంటారులే. సరే కానీ పెన్నమావయ్య, ఈసారి నువ్వు నేను ఇద్దరం వెళ్దామా? ఇద్దరం చిన్నపిల్లలకి అయితే ఏంట్రో నీకు చాలా కోరికలు ఉన్నాయో. చిన్నపిల్లవాళ్ళు అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావేంటి నువ్వు? ఇంకేం చేస్తాను పెన్నమావయ్య? మా పెన్నమావయ్యతో క్రికెట్ ఆడుకుంటాను, గోటి బిల్ల ఆడుకుంటాను, ఇంకా గోలిక్కలు ఆట ఆడుకుంటాడు, బోల్డ్ అని ఆటలు ఆడుకుంటాను. ఓహో తీసుకెళ్ళట్లేదని నాకు ఐస్ వేస్తున్నావా? నీ ఐసులు నాకు తెలియదు అనుకుంటున్నావేంట్రా? అయ్యో, పెన్నమావయ్యకి ఎలా తెలిసిపోయింది? ఏంటి పెన్నమావయ్య, మీకెలా తెలిసిపోయింది నేను ఐస్ చేస్తున్నానని? నాకెలా తలడం ఏంట్రా? నేను నీ ఏజ్ నుంచి వచ్చినోడిని. నా దగ్గర నువ్వు మస్కా కొట్టాలంటే అది ఎప్పటికీ జరగదు. సరే దిగు. ఇదిగో మొత్తానికి వచ్చేసి మన ఎక్లిస్ టవర్. డాక్టర్ జట్కా టవర్ ఇక్కడే ఉంటాడు. మనమైతే ఇప్పుడు 13th ఫ్లోర్ కి అయితే వెళ్ళాలి. ఓకే పిల్లలు, మొత్తానికి లిఫ్ట్లో అయితే వచ్చేసాం 13th ఫ్లోర్ కి. పద షించాన్ డాక్టర్ జట్కా ఉన్నాడో లేదో చెక్ చేయాలి. డాక్టర్ జట్కా లేకపోతే ఆ టైం మెషిన్ వేసుకుని మనం చిన్న పిల్లలుగా మారిపోదాం. ఓకేనా? ఓకే గాయ్స్, మొత్తానికైతే వచ్చేసాం. డోర్ అరే ఏంటిది డోర్ ఓపెన్ అవ్వట్లేదు? వారిని డోర్ ఓపెన్ అవ్వే బాబు, డోర్ ఓపెన్ అవ్వ. ఏంటి మావయ్య, మీరు రాంగ్ ఫ్లాట్ డోర్ కొడుతున్నారు? అది కాదు డాక్టర్ జట్కా డోర్, మీ వెనకాల చూడు, ఇదండి. ఇది కొట్టని అంతే మావయ్య, ఓపెన్ అయిపోయింది. రే షించాన్, మన డోర్ కొట్టంగా ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా డాక్టర్ జట్కా డోర్ వెనకాల ఏదో ట్రాప్ పెట్టే ఉంటాడు. వెయిట్, ఆ ట్రాప్ నీకను ఎస్ ఇదిగో ఇక్కడ ఒక సీక్రెట్ కెమెరా పెట్టాడు. అంటే కెమెరాస్ బిగించినట్టున్నాడు ఇంటి మొత్తం. ఓ గాడ్ 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 షించాన్, ఇవతలరా ఇక్కడ చూడు. ఓ నో, నా ఎదురే కెమెరా. సీక్రెట్ కెమెరాస్ అన్ని మనం అయితే ధ్వంసం చేసేద్దాం. ఓకే ఓకే ఓకే, 1 సీక్రెట్ కెమెరా, 2. మావయ్య, మీ వెనకాల కూడా ఉంది చూడండి సీక్రెట్ కెమెరా పైన. ఏంటి నా పైన? ఓ థ్యాంక్ యూ సో మచ్ రషించాను చెప్పినందుకు. లేకపోతే మనం కనుక దీంట్లో కనబడితే ఇక అంతే, డాక్టర్ జట్కా మనల్ని అరెస్ట్ చేపిచ్చేస్తాడు. ఓకే, దొంగతనం చేసినా కానీ చాలా తెలివిగా చేయాలి. ఈ పెన్నమ్మాయికి దొంగతనం చేయడం వెనతో పెట్టిన విద్య. మొత్తం సీసీ కెమెరాస్ అన్నిటినైతే ధ్వంసం చేసేయాలి. ఆ తర్వాత మనం వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్ ఎంటర్ చేసి మనమైతే టెలిపోర్ట్ టైం మిషన్ ని మనం బయటికి తీయాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇంటిలో ఇంకా సీక్రెట్ కెమెరాస్ అయితే ఎక్కడా లేవు ఘర్షించాం. ఇంకెక్కడ లేవు పెన్నమాయ. ఒకసారి ఎందుకన్నా మంచిది టెలిస్కోప్ వేసుకొని ఊరంతా చెక్ చేయండి మావయ్య, డాక్టర్ జట్కా ఎక్కడ ఓకే ఉన్నాడేమో. షించాన్, నువ్వు చెప్పినట్టుగానే చెక్ చేస్తున్నాను. ఇక్కడైతే 5 స్టార్ హోటల్ ఉంది, 5 స్టార్ ఎదురు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అక్కడైతే లేడు. ఇక్కడ మోటుపత్రి వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేడు. పురిపిరి నగరంలో ఎక్కడా లేడంటే మరి ఎక్కడికి వెళ్ళినట్టు? మావయ్య, నాకు తెలిసి గసిరాము ఇంకా డాక్టర్ జట్కా కలిసి పిక్నిక్ వెళ్ళి ఉండొచ్చు. ఓకే షించాన్, వాళ్ళ పిక్నిక్ వెళ్ళి తిరిగి వచ్చే లోపల మనం త్వరగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అరే డోర్ ఓపెన్ అయిపోయి ఉంది. ఓ ల్యాప్టాప్ కూడా ఇక్కడే ఉంది. షించాన్, మన పంట పండింది. ఇక మనం కోడ్ ఎంటర్ చేసి అయితే టైం మెషిన్ బయటికి తెప్పించేసి మనం చిన్నపిల్లగా మారిపోయి మనం గతంలోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం. డాక్టర్ జట్కా 11 22 ఎంటర్. ఏది ఎంటర్ అయితే చేసేసాం. ఆల్ రైట్ పిల్లలు, ఇక మనకైతే టైం మెషిన్ అయితే వచ్చేస్తుంది. ఏ ఆ? ఏంట్రా టైం మెషిన్ కనబడలేదు? రే టైం మెషిన్ వచ్చిందో రాలేదా రషించాన్? ఏంటి పెన్నమాయ, టైం మెషిన్ రాలేదు, మీరు కోడ్ తప్పుగా కొట్టినట్టున్నారు. మరొకసారి సరైన కోడ్ రే ఎంటర్ ఈ చేయండి. కోడ్ ఒకసారి పనిచేస్తుందిరా. రే నాకెందుకో డౌట్ కొడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది. మనం ఇదివరకే వచ్చినట్టు డాక్టర్ జట్కా తెలిసిపోయినట్టుంది. ఇది నకిలీ ల్యాప్టాప్. ఇందులో ఏ కోడ్ కొట్టినా కానీ అది డాక్టర్ జట్కాకి తెలిసిపోతుంది. ఓ నో, అంటే టైం మెషిన్ ఇక్కడ లేదు, ఆ ల్యాప్టాప్ కూడా ఇక్కడ లేదు. అంటే ఖచ్చితంగా మనం ఫాస్ట్కి వెళ్ళగల టైం మెషిన్ ని డాక్టర్ జట్కా ఎక్కడో దాచిపెట్టినట్టున్నాడు. ఎస్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మీద జట్కాకి అయితే అనుమానం వచ్చే ఉంటది. ఎందుకంటే నేను ఆల్రెడీ సీక్రెట్ కెమెరాస్ కూడా బద్దలు కొట్టాను కదా. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. షించాన్ త్వరగా ఇక్కడ నుంచి వేరే ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఎలా అన్నా సరే మనం ఇప్పుడు టైం మెషిన్ వేసుకొని మన పాస్ట్ కి అయితే వెళ్ళాలి. రా షించాన్ రా. కానీ మన పాస్ట్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ టైం మెషిన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి కదా పెన్నమాయ. ఇప్పుడు ఎలా టైం మెషిన్ ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది షించాన్, నువ్వు నాతో రా ఫస్ట్. ఏంటి మీ దగ్గర ఐడియా ఉందా?
కానీ మీ దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్ లేదు. కానీ ఐడియా ఏంటి? ఏంటి మామ ఐడియా? చెప్పండి. ఇప్పుడు మనం ఆ టైం మిషన్ ఎలా కనుక్కోబోతున్నాం? ఎక్కడుందో ఎలా తెలుసుకోబోతున్నాం? రే ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలంటే మన వాళ్ళైతే కాదు, కానీ మన బాబాయ్ లెస్టర్ ఉన్నాడు కదా, లెస్టర్ బాబాయ్ ఖచ్చితంగా కనిపెట్టగలడు. ఓ దట్ట, ఐ థింక్ వాటు నిజంగా నువ్వు సూపర్ పెన్నమ్మయ్యా. మరేమనుకున్నారో పెన్నమావి అంటే మన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా పిల్లలు, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి #సూపర్ పెన్నమావి అని. ఓకే, ఇక మనమైతే డాక్టర్ జట్కా కళ్ళు కప్పి ఇప్పుడు మనమైతే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి షించాన్? లెస్టర్ తాతయ్య ఇంటికి. అవును పిల్లలు, ఇప్పుడు మేమైతే వెళ్ళబోతున్నాం లెస్టర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే లెస్టర్ బాబాయ్ ఈ సిటీలో ఉన్న అతిపెద్ద హ్యాకర్, ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మాకు దగ్గర బంధువు, మా ఆప్యాయ మిత్రుడు కూడా. ఓకే, ఇప్పుడైతే లెస్టర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా అడుగుతాను. నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నేను వెంటనే తెలుసుకుంటాను ఆ టైం మిషన్ ఎక్కడుందో తెలుసుకుంటాను. ఓకే పిల్లలు, మొత్తానికైతే మనం ఇప్పుడు లెస్టర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. రాషించాన్ చెప్పులైతే బయటే ఉన్నాయి. లెస్టర్ బాబాయ్ ఇంట్లో ఉండి ఉంటాడు. లెస్టర్ బాబాయ్, ఓ లెస్టర్ బాబాయ్, ఏం చేస్తున్నావయ్యా స్వామి? ఓ లెస్టర్ బాబాయ్, అరే ఇక్కడే ఉన్నావా? నేను ఇక్కడ ఉన్నాను. నువ్వేంట్రా చెప్పబెట్టకుండా ఎక్కడికి వచ్చావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి వచ్చే ముందు ఫోన్ చేసి రావాలని? అయ్యో బాబాయ్, తప్పైపోయింది, ఒక్కసారి క్షమించండి. సరే సరే, ఈ ఒక్కసారి క్షమిస్తా. సరే ఏంటి, నువ్వు షించాన్ కట్టకట్టుకొని ఎక్కడ ఉడికిపడ్డారు? ఏం కావాలేంటో? ఏం కావాలంటే బాబాయ్, మా కంటికి కనపడకుండా డాక్టర్ జట్కా టైం మిషన్ ఎక్కడో దాచిపెట్టాడు. ఆ లొకేషన్ ఎక్కడుందో నువ్వు కనిపెట్టి చెప్పావంటే మేమిద్దరం అక్కడ వెళ్ళి మా చిన్నతనంలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం. అవునవును లెస్టర్ తాతయ్య, ప్లీజ్ కనిపెట్టి చెప్పొచ్చు కదా డాక్టర్ జట్కా టైం మిషన్ ఎక్కడ దాచిపెట్టారు? సరే సరే, మీరంతలా రిక్వెస్ట్ చేయాలా ఏంటి? ఈ లెస్టర్ బాబాయ్ లెస్టర్ తాత ఉన్నది ఎందుకు? మీకు సహాయం చేయడానికే కదా. ఒక్క నిమిషం ఒకటి మొత్తం అంతా చెక్ చేస్తున్నా. ఓకే, డాక్టర్ జట్కా టైం మిషన్ ఎక్కడైతే ఎంటర్ చేశాను. లొకేషన్ డిటెక్టెడ్. అరే, అరేబియన్ మౌంటైన్స్, సహారా ఎడారి. ఓ గాడ్, ఈ లొకేషన్ చాలా కఠినంగా ఉంది. కొండ మధ్యలో. ఓకే, సరే అయితే పెనస్టార్, ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నీకు సెండ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కంప్యూటర్లో పని చేయట్లేదు. ఈ లొకేషన్కి వెళ్ళు, అక్కడ ఉంటుంది ఆ టైం మిషన్. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్ బాబాయ్. ఓకే, ఇక మేమిద్దరం అయితే వెళ్ళొస్తాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, డాక్టర్ జట్కా ఆ టైం మిషన్ ఏదో సీక్రెట్ కోడ్ పెట్టాడంట. పొరపాటున అక్కడ కనుక చిన్నపిల్లలు వెళ్తే వాళ్ళు మాయమైపోతున్నారని విన్నాను. దయచేసి మీ షించాన్ అక్కడ తీసుకెళ్లకు. ఇక్కడే ఇంట్లో పెట్టేసి నువ్వు అక్కడే వెళ్ళిరా. పెన్నమ్మాయి, నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళండి. చూసారు కదా బాబాయ్, ఇది పరిస్థితి. వీడిని కనుక అక్కడ తీసుకువెళ్ళపోతే నన్ను ఏడుపుతో చంపేసేలా ఉన్నాడు. సరే, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, వెళ్ళొస్తాం. రాషించాను, తీసుకువెళ్తాలే. ఏ మొత్తానికి మా పెన్నమ్మ ఒప్పుకున్నాడు. నేను ఇక్కడ ఎప్పుడైతే సీక్రెట్ టైం మిషన్ దగ్గరికి వెళ్తున్నామో, నేను చిన్నపిల్లని అయిపోతాను, మా పెన్నమ్మ కూడా చిన్నపిల్లడు అయిపోతాడు. అప్పుడు మేము ఇద్దరం కలిసి క్రికెట్ ఆడుకుంటాం. జిగా ఎదులేస్తే గిగా. ఏ షించాన్, నువ్వు షించావు కాదురా, ఊసర వెళ్ళవి. తేపకొక మాట మారుస్తూనే ఉంటావు. ఆ ఊసర వెళ్ళన్నా కాసేపన్నా కుదురుగా ఉంటుంది. నువ్వు అస్సలు కుదురుగా ఉండవు. నీకు నచ్చింది కావాలంటావు. ప్రతిసారి ఇంత మొండోళ్ళ ఉంటే ఎలా షించాన్? అబ్బా, వీడున్నాడే. అరే, నీతో మాటల్లో పడి చూడు ఏం చేశాను. యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యో పెన్నమ్మ, వెనకాల చూడండి, ట్రైన్ లో కంటైనర్స్. మోయ్ ఒకసారి కార్ దిగండి. అవునరా, కంటైనర్స్ ఇప్పుడు వెళ్తున్నాయేంటి? మనకు అసలు ఎటువంటి కాల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అరే, అవి మన తెలుగు కంటైనర్స్, మన తెలుగు సబ్స్క్రైబర్స్ పంపించిన కంటైనర్స్. అందులో కొన్ని మిస్ అయి ఉన్నాయి. ఓ గాడ్, అంటే ఏదో సిటీలో జరగనందే జరుగుతుందిరా. ముందేమో డాక్టర్ జట్కా గారు ఇంట్లో లేకపోవడం, ఆ తర్వాత అక్కడ నకిలీ ల్యాప్టాప్ ఉండడం. సంథింగ్ ఈజ్ ఫిషీ రషించాను. అంటే ఏంటి పెన్నమ్మ మీరంటది? కొంపతీసి డాక్టర్ జట్కా మిస్ అయిపోయారంటారా? అంటే తన ల్యాప్టాప్ కూడా ఎవరైనా దొంగలించుంటారా? ఇప్పుడు మరి ఆ టైం మిషన్ ఎలా పెన్నమోయా? నువ్వు ఊరు కొరషించాను, ప్రతి దాన్ని నెగిటివ్ గా ఆలోచించడమే. ఒకవేళ డాక్టర్ జట్కానే కనుక కిడ్నాప్ అయి ఉంటే మనకు ఆ లొకేషన్ ఎలా తెలిసి ఉంటది? లెస్టర్ బాబు మనకు ఆ లొకేషన్ ఎలా చెప్పుంటాడు? ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నాం. మర్చిపోయాను. అవును కదా. సరే గాని ఏంటి పెన్నమ్మ కొండల పైకి తీసుకువెళ్తున్నారు? ఏంటి పెన్నమోయ? వామ్మో పెన్నమో, ఎక్కడ తీసుకెళ్తారు? కొంప తీసి నన్ను ఎక్కడి నుంచి తోసేస్తారేంటి? ప్రతిదానికి ఏంట్రా, నాకు అంత అదృష్టం కూడా ఉందా? నిన్ను తోసేంత భాగ్యం కూడా ఉందా నాకు? వద్దులేరా బాబు, నిన్ను తోసినా కానీ మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేపించి నేనే ఖర్చు పెట్టాలి నీకు డబ్బులన్నీ. మొత్తానికైతే లొకేషన్ అయితే ఎక్కడే చూపిస్తుంది. ఆల్ రైట్ పిల్లలు, ఒకసారి ఆగండి, లొకేషన్ చెక్ చేసుకుందాం. అసలు ఎక్కడా కాదా? ఓకే, మనకి మ్యాప్లో చూపించింది అయితే ఈ కొండ మీద నుంచి కొద్దిగా రైట్ సైడ్ ఎక్కడికో కింద వైపుగా వెళ్ళాలి, వాలుగానే ఉంటుంది. ఎత్తైన కొండలు. ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళాలి. షించాన్ కొద్ది గట్టిగా పట్టుకో. చూసారా మనం ఎంత ఎత్తులో ఉన్నాము? ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాం పెన్నమోయ. దయచేసి చచ్చిపోయేలా కూడా ఇంటికి వెళ్ళిపోదా, మనకేమొద్దా? మరి అవ్వ కావాలి బువ్వ కావాలంటే దొరుకుతుంది ఏంట్రా? ఒకసారేమో టైం మిషన్ లో వెళ్ళాడంటాడు, ఒకసారేమో వద్దంటాడు. అరే,
టైం మెషిన్ అయితే ఇక్కడ ఉంది. మొత్తానికైతే లొకేషన్ రీచ్ అయిపోయి రా షించాన్. అలాగే పెనమయ్య మొత్తానికి లొకేషన్కి వచ్చేసాం. ఎట్టకెలకి మా పెన్నమయ్య సాధించాడు. సూపర్ పెనమయ్య. ఆగండి ఆగండి, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. సరే సరే రా రా, ఎందుకు అలా అరుస్తావు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. సరే అయితే ముందైతే నేను వెళ్తాను, వెనకాల నువ్వైతే వచ్చేసేయ్. ఓకే పిల్లలు, అరే ఏంటప్పుడే బ్లింక్ అయిపోతుంది. ఓకే లోపలికైతే వెళ్ళాను. ఇప్పుడు నేను ఎలా మారాను? అరే ఏంట్రా ఇది, నేను పత్రులా మారాను. షించాన్ చూసావా? షించాన్ షించాన్ నువ్వు కూడా రారా. షించాన్ ఏడబ్బా వీడు, ఏంటిడు మాట్లాడట్లేదు. షించాన్ ఏంటి మా పెన్నమయ్య నీకు కనబట్లేదేంటి? నేను ఎలాగ మారలేదేంటి? నేనేంటి దెయ్యంలో మారిపోయినేంటి? ఓయ్ పెన్నమయ్య, నువ్వేంటి పత్రులా మారావు? మరి నేనేంటి ఏది మారలేదు? పెన్నమయ్యాలో ఎక్కడికి వెళ్ళాడు రా షించాన్? షించాన్ అదేంటి నేను మా పెన్నమయ్య కనబడట్లేదా? నా మాటలు వినపడట్లేదా? పిల్లలు మీరందరూ మన పెన్నమయ్య కామెంట్ చేసి చెప్పండి. అయ్యో ఏంటి షించాన్ గడ కనబడట్లేదు. సర్లే వీడు ఏదన్నా గద్దలా మారి కాళ్ళలోకి ఎగురుంటాడు. సరే ముందైతే నేను ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోవాలి, ఎందుకంటే డాక్టర్ జట్కా వచ్చి చూస్తే ఇక అంతే. కానీ లాస్ట్ టైం అయితే మేము చిన్నపిల్లలా మారాం, ఈసారి ఏంటి రూపాంతరం చెందాం. కొంప తీసి డాక్టర్ జట్కా ఏమన్నా అప్డేట్ చేశాడంట ఈ వెర్షన్లో. మేబీ ఇందులో మనం వేరొకలా మారొచ్చేమో. ఓకే లాస్ట్ టైం అయితే మీ అందరూ తెలుసు కదా పిల్లలు, మనం చిన్నపిల్లవాళ్ళ మారాం, మన అమ్మ నాన్న కలుసుకున్నాం, ఎంత బాగుందో కదా. బట్ ఈసారి మాత్రం మన లాస్ సెంటర్స్లో నగరంలో ఉన్న ఏదో ఒక ప్రజల్లో అయితే మారుతున్నాం. ఈసారి అయితే నేను పత్రులా మారా కదా, మోటుతో ఒక ఆట ఆడుకుందాం. మోటు అన్నయ్య వచ్చేస్తున్నాడు ఈ పెన్ స్టార్. షించన్ గడు ఎక్కడికి వెళ్ళాడు ఏమోలే, వాడు గాల్లోకి ఎగురుంటాడు ఖచ్చితంగా. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి మనం పురిపురి నగరంలో ఉన్న మోటు పత్రులు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ఉంటారు ఖచ్చితంగా. ఒక్క నిమిషం, దీనిపైకి ఎక్కలేకపోతున్నానే. వెయిట్, ఈ కారు ఉంది కదా, ఈ కారు సహాయంతో పైకి ఎక్కడానికి అయితే ట్రై చేస్తాను. ఏంటి పిల్లలు మీరు ఇంకా లైక్ చేయలేదు? పత్తులుగా నేను భలే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను కదా, బాగుంది కదా. కానీ ఆ టైం మిషన్ ద్వారా నేనైతే చిన్నపిల్లవాడిగా మారుతాను అనుకున్నా. అది టైం మిషన్ కాదేమో, ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ ఏమో. ఓకే పైకైతే వచ్చేసా. ఓ నో, మోటు పత్తులు ఇక్కడే ఉన్నారు. గాయ్స్ మీరు చూసారా ఇక్కడ? అదిగోండి మోటు పత్రులను చూసారా మీరు? వాళ్ళిద్దరూ అక్కడే ఉండి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు అబ్బా? ఉండండి మనం సైలెంట్గా విందాం. అరే మోటో, ఈ కారు భలే బాగుంది కదరా. ఇది మనకి గసితీరా గిఫ్ట్ గా ఇచ్చాడు డాక్టర్ జట్కా. ఇంటికి మనం కాపలా కాస్తే నీకు బోల్డని సమోసాలు కూడా ఇస్తానన్నాడ్రా. పతులు, నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా అదిరిందిరా, ఆఫర్ అదిరింది. మనం ఇప్పుడే వెళ్ళి డాక్టర్ జట్కా ఇంటికి కాపలా కాద్దాం, 1000 సమాలు కొట్టుకొచ్చేద్దాం. ఏంటి 1000 సమోసాల డాక్టర్ జట్కా ఇంటికి కాపలా కాస్తే? ఆహా, పత్తులు అన్నయ్య మోటు అన్నయ్య భలే ప్లాన్ చేశారుగా. మీ ప్లాన్ని నేను చెడగొట్టడానికి ఉన్నారు కదా పెన్ స్టార్. పిల్లలు ఇప్పుడు మోటు పట్ల అయితే ఒక సరదాగా ఒక ఆట ఆడుకుందామా? ఆ కారు తీసుకువెళ్ళి ఇప్పుడు డాక్టర్ జట్కా ఇంటి దగ్గర అయితే కాపలా కాస్తారంట. పొరపాటున డాక్టర్ జట్కా ఇంటికి వెళ్ళి కనుక చూస్తే మనం అక్కడికి వచ్చినట్టు తెలిసిపోతుంది కదా. వెయిట్, నా దగ్గర ఒక మంచి ప్లాన్ అయితే ఉంది. ఎప్పుడైతే నేనైతే బాంబుల షాప్కి వెళ్ళి ఒక పెద్ద బాంబులు, గన్నులు, ఇంకా నా దగ్గర ల్యాండ్ మైన్స్ లేవు, స్టిక్ బాంబ్స్ కూడా లేవు, అన్నీ కొనేసుకొచ్చి ఆ కార్ని అయితే బ్లాస్ట్ చేద్దాం. కానీ ఎలా బ్లాస్ట్ చేయాలి? మోటు పత్రులు ఇద్దరు అక్కడే ఉన్నారే, వాళ్ళు ఆ కారులో వెళ్ళక ముందే ఎలా అన్నా సరే నేను బ్లాస్ట్ చేయాలి. సరే ముందైతే నేనైతే బాంబుల షాప్కి వెళ్ళి బాంబులు కొనుక్కొచ్చే లోపల మీరందరూ కామెంట్ చేయండి, #పెన్నమ్మయ్య నువ్వైతే గెలవాలని కామెంట్ చేయండి. ఓకే మొత్తానికైతే మనం అయితే వచ్చేసాం గన్ షాప్కి. చలో లోపలికి వెళ్ళి మనకు నచ్చిన గన్ అయితే తీసుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నాకైతే స్టిక్ బాంబ్స్. అరే స్టిక్ బాంబ్స్ ఎక్కడున్నాయి ఇక్కడ? వీడెవడు నా వెనకాల పడుతున్నాడు? రే ఎవడరా నువ్వు? నేను పత్రులు అనుకున్నావా? నీకు పత్రులకు పాత కక్షలు ఉన్నాయంటే నన్ను కొడుతున్నావు. నేను పత్రులను కాదయ్యా బాబు, పెన్ స్టార్ని. వామ్మో పత్రులు అన్నయ్యకి, అరే వీడికి ఏదో పాత కక్షలు ఉన్నట్టు నన్ను కొడుతున్నాడు. నేను పత్రులను కాదురా బాబు, పత్రుల రూపంలో ఉన్న మారు మనిషిని. మారు వేషంలో ఉన్న నేను పత్రులని. ఓకే మొత్తానికైతే స్టిక్ బాంబ్స్, గ్రెనేడ్స్ అన్నీ తీసేసుకున్నాం పిల్లలు. చలో ఇక్కడ నుంచి త్వరగా అయితే వెళ్ళిపోదాం. మోటు పత్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మోటు పత్రులను అయితే సర్ప్రైజ్ చేద్దాం. కానీ నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. వెయిట్, ఎలాగన్నా సరే వాళ్ళిద్దరు ఎవరో ఒకరు కాదు, నేను ఆల్రెడీ పతులుగా మారాను కదా. అంటే పతులు అక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు మనం ఎదురు చూడాలి. ఇన్ కేసు అలా కాకపోతే ఇక అంతే, నా ప్లాన్ బెడిసి కొడుతుంది. సరే ముందైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆల్ రైట్ మొత్తానికైతే వచ్చేసాం. ఓకే నా దగ్గర అయితే బోల్డ్ అని బాంబులు అయితే ఉన్నాయి, ఇదిగోండి స్టిక్ బాంబ్స్ కూడా ఉన్నాయి. ఇక ఏమాత్రం లేట్ లేకుండా పైకి అయితే ఎక్కేద్దాం. ఎస్
చాలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళిద్దరు ఇంకా అక్కడ ఉన్నారేంటి? వెళ్ళరా ఏంటి? సరేరా మోటో, నేను లోపల వెళ్ళి నీకు 10 సమోసాలు తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అలాగే అలాగే రా పతులు, త్వరగా వెళ్ళి తీసుకురా. నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పనిచేయదు. ఎస్, నేను అనుకున్న ప్లాన్ అమలు చేయవలసిన సమయం అయితే వచ్చింది. పతులు ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళాడు. సమోసాలు తీసుకొచ్చే లోపల నేను ఇప్పుడు ఆ కార్ని అయితే బ్లాస్ట్ చేసేసే సమయం అయితే ఆసనమైంది పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లోకి డైరెక్ట్ గా మెయిన్ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఏంట్రా మోటు ఇక్కడే ఉన్నావు? ఆ, ఏంట్రా నీ గొంతు మారింది? అదా, ఇందాక నేను ఐస్ క్రీమ్ తిన్నాను రా. సరే నువ్వేం తింటే నాకెందుకులే గానీ నా సమోసాలు ఎక్కడా? సమోసాలు తీసుకొస్తానన్నావు కదా, సమోసాలు ఎక్కడరా? సమోసాలు కాదు కానీ మోటు, నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా. ఏంటి సర్ప్రైజా? సమోసాల కంటే సర్ప్రైజా? ఏంట్రా సర్ప్రైజ్? త్వరగా త్వరగా చూపించురా. ఆగాగు, అంత తొందర ఎందుకు, చూపిస్తా కదా. ఇదిగో సర్ప్రైజ్, నీ కారుని బ్లాస్ట్ చేయడమేరా సర్ప్రైజ్. 3, 2, 1 బ్లాస్ట్. ఏం చేస్తున్నారు నువ్వు? రే పతులు, ఏమైందిరా నీకు? చెవులో కానీ పురుగు కానీ దురిందా, లేకపోతే పిచ్చి కుక్కని వచ్చిందా? రే పతులు, ఏం చేస్తున్నావు నువ్వు? సమోసాలు తీసుకొస్తానని చెప్పి బాంబులు పేస్తున్నావేంద్రా? ఇదేమన్నా దీపావళి అనుకున్నావా? అయినా ఎందుకురా కారు పేల్చావు? ఆగురా, ఎక్కడికి వెళ్తున్నావు? మాట్లాడకుండా బాంబులు పేలుస్తావేంద్రా? రే పతులు, నిన్నే. ఎవడురా నువ్వు? పతులు ఉన్నా లేకపోతే పతులు మారువేషంలో ఎవడన్నా నువ్వు? రే మర్యాద కారు దిగి బయటికి వచ్చి నాకు సమాధానం చెప్పురా. ఎందుకురా కారు బ్లాస్ట్ చేసావు? రే పతులు, గుర్తేసి వెళ్ళిపోతావేంద్రా? అరే మోటు, తీసుకో దివాళీ పండుగ. హ్యాపీ దివాళీ రా, నీకు ముందుగా స్టార్ట్ అవుతుందిలే. పిల్లలు మోటు అని నేనైతే భలే సరదాగా ఆడుకుంటున్నాం కదా, ఎంత కామెడీగా ఉంది చూడండి. నా కారు వెనకాల పడుతున్నాడు. మోటు వెళ్ళొస్తా, బాయ్ బాయ్. నీకు సమోసాలు కావాలన్నావు కదా, ఇవిగో తీసుకోరా, ఇవిగో తీసుకో, సమోసాలు తీసుకో, బాయ్ బాయ్. పతులు, ఎక్కడికి పోతున్నావు? ఓకే గాయ్స్, మొత్తానికి మనం మోటు అనే కార్ అయితే ధ్వంసం చేసేసాం. ఇక తను డాక్టర్ జట్కా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపలా కాయడు, మనల్ని కనిపెట్టలేడు. సో ఈ లోపలైతే నేను త్వరగా ఇంకొక అవతారంగా అయితే మారిపోదాం. అరే రే రే, కార్ అయితే స్కిడ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా కార్ ఫింట్స్ కూడా ఎలా పడుతున్నాయో, టైర్లన్నీ స్కిడ్ అయిపోతున్నాయి. ఈ కొండ ఏటవాలుగా ఉండడం వల్ల చాలా దారుణంగా ఉంది పిల్లలు. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే కింద పడితే ఇంకేమనుందా, డమాలని చనిపోతాడు ఈ పెన్నమ్మయ్య. ఓకే, ఎస్ ఎస్ ఎస్, కొద్దిగా రైట్కి. అమ్మయ్యా, ఈ షించాన్ గడు ఎక్కడ ఏదో చేస్తూ ఉండుంటాడు. రే షించాన్, ఇక్కడ నుంచి వినిపిస్తే పలుకుతుందా అంటాడా వాడు. ఓకే, మొత్తానికైతే వచ్చేస్తాం. ఎస్, ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. షించాన్, వీడేంటి నాకంటే ముందు వచ్చి కొంపదీసి ఇంకో రూపాంతరం చెందాడేంటి? సరేలే, వీడి గురించి మనకెందుకు, మనం ఇప్పుడు ఇంకొక రూపంగా అయితే మారిపోదాం పిల్లలు. ఆల్ రైట్, ఇప్పుడు ఏ రూపంగా మారిపోతున్నాం? అరే ఏదో రూపంగా మారిపోయాను. వారిని, ఏంటిది? చూడ్డానికి వైట్ కోటు, లోపల బెల్ట్, అంతా తేడాగా ఉంది. వెయిట్, అరే ఇది డాక్టర్ కోట్ కదా, అంటే ఇది డాక్టర్ కాదు, దీని మీద ఏదో రాసిందే, హ్యూమన్ ల్యాబ్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీయా? అంటే కొంపదీసి ఇది సైంటిస్ట్, అంటే ఇప్పుడు నేను సైంటిస్ట్ అయిపోయానా? ఓకే ఓకే ఓకే, త్వరగా మన ల్యాబొరేటరీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను సైంటిస్ట్ అయిపోయాను కదా, చిన్నప్పటి నుంచి నాకు రాకెట్ చూడాలని ఎంతో ఆశ. ఇప్పుడు ఎలాగో నేను సైంటిస్ట్ రూపం అయితే మారిపోయాను కదా, త్వరగా ల్యాబొరేటరీకి వెళ్ళిపోయి రాకెట్లు, విమానాలు అవన్నీ ఎలా తయారు చేస్తారో చూసేయచ్చు. ఏమంటారు పిల్లలు, మీకు కూడా చూడాలని ఉందా? మరి ఇంకెందుకు, ఈ పెన్నమ్మ అయితే ఇప్పుడు సైంటిస్ట్గా మారిపోయాడు కదా, మీ అందరికీ చూపించేస్తాడు. ఓకే, ఇప్పుడు ల్యాబొరేటరీకి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఎస్, ఇటువైపు నుంచి వెళ్ళాలి, ఇటైతేనే దగ్గర. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం ఇక ల్యాబొరేటరీ దగ్గరకి అయితే. అండ్ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, నేను ఎప్పుడు బయట నుంచే చూసేటోడిని ఎప్పుడైనా రాకెట్ లాంచింగ్ జరిగేటప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం పెన్నమ్మ అయితే వెళ్ళిపోతున్నాడు. హ్యూమన్ ల్యాబ్స్ అండ్ రీసోర్సెస్. సో అరే, ఇక్కడ ఎవరో సెక్యూరిటీ ఉన్నట్టున్నారు. హలో సార్, ఒక్క నిమిషం ఆగండి, మీ ఐడి కార్డు చూపించండి. మీ పేరేంటి? ఇదిగోండి సార్ నా ఐడి కార్డు. ఇదేంటి పద్మనాభసింహ ఉంది. ఇదిగోండి సార్, నా పేరు పద్మనాభసింహ. అదేంటి పద్మనాభసింహ గారు, పొద్దునే కదా లీవ్ పెట్టి వెళ్ళారు, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి మళ్ళీ వచ్చారేంటి? అంటే ఆ పని అయిపోయింది సార్, అందుకే త్వరగా వచ్చాను. ఏదో ఎమర్జెన్సీ అంటే కదా లోపల, అందుకే త్వరగా ఫోన్ చేసి రమ్మన్నారు, వచ్చాను. సరే గేట్ తీయండి సార్. ఓకే సార్, ఒక్క నిమిషం ఆగండి, నోట్ చేసుకోవాలి కదా. అసలుకే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతా నోట్ చేసుకోవాలి. ఓకే సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పని మీరు చేయండి, మా పని మేము చేసుకుంటాం. ఓకే పిల్లలు, మొత్తానికైతే వీళ్ళనైతే నమ్మించేసాను నేను పద్మనాభసింహ అని చెప్పి. ఓ గాడ్, నేను ఒక సైంటిస్ట్ అయిపోయాను ఇప్పుడు. యార్ భలే ఉంది డాక్టర్ జట్కా ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ అయితే బాగుంది. నిజంగా టైం మిషన్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ మిషనే బాగుంది అనుకుంటా కదా పిల్లలు. ఓకే, చూసారా కదా ఎంత చివరనైతే కట్టారో ల్యాబొరేటరీ. ఎందుకంటే రాకెట్ లాంచింగ్ జరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే సముద్రంలో వదిలేస్తారు. ఓకే, ఇక్కడ ఎవరో సెక్యూరిటీ ఉన్నట్టున్నారు.
సార్ కొద్ది గేట్స్ ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళాలి. అంటే గేట్లు ఓపెన్ చేయాలా? ఏంటి బాబు నీకు తెలీదా? ఇప్పుడు పెద్ద మిషన్ జరుగుతుంది, ఫ్లై మిషన్. ఆ ఫ్లై మిషన్ జరిగేంత వరకు లోపల వాళ్ళు బయటికి, బయట వాళ్ళు లోపలికి పంపకూడదంట. అయ్యో ఇన్స్పెక్టర్ ఆఫీసర్ గారు, మీకు తెలియదు అనుకుంటా. నేను ఇక్కడ మనిషిని అయ్యా, నేను పెద్ద ఆఫీసర్ని. కావాలంటే చూడు, నాకు ఇక్కడ బ్యాడ్జ్ కూడా ఉంది. లోపలికి పంపవయ్యా స్వామి. అలాగే బ్యాడ్జ్ ఉంది కదా, అంటే మీరు ఎక్కడ వాళ్ళే మరి ఎందుకు బయటికి వెళ్ళారు? బాబాయ్ తోసుకుని వెళ్ళిపోతారేంటి? జాగ్రత్త అండి బాబు, ఫ్లై మిషన్ అంటే అసలుకే. ఏంటి అందరూ ఫ్లై మిషన్ అంటున్నారు? ఇంతకీ ఏమై ఉంటుందో? అరే ఇక్కడ ఆల్రెడీ ఏదో స్టాఫ్ అన్నట్టున్నారు. హలో మిత్రులారా, ఫ్లై మిషన్ వరకు ఎంత వరకు వచ్చింది? ఫ్లై మిషన్ వరకు పూర్తయిపోయినట్టేనా? ఏంటి సైంటిస్ట్ గారు, మీరు బయటకు మాట్లాడుతున్నారు? అది కాన్ఫిడెన్షియల్ అని మీకు తెలియదా? ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా నడుపుతున్న మిషన్. మీరు ఇలా భార్యంగా బయటకు చెప్పేస్తే అందరికి తెలిసిపోతుంది. కామ్గా ఉండండి, లోపల ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అదే వర్క్ జరుగుతుందో లేదో చూద్దామని వచ్చాను. ఓకే, మీరందరూ అలర్ట్ గానే ఉన్నారా? ఇలా పెద్దగా మాట్లాడితే మీరు ఏమంటారా అని అలా అన్నానులే. సరే మీరు బాగా డిస్కషన్ చేసుకుంటున్నట్టున్నారు. మీ పనిలో మీరు ఉండండి, నేను వెళ్ళి వర్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో చూసి వస్తాను. ఓరి దేవుడా, జస్ట్ మిస్ పిల్లలు, మనం దొరికిపోయే వాళ్ళం. మనం నకిలీ అని తెలిసిపోయింది, ఇంకేమైనా ఉందా? ఇక అంతే సంగతులు. అమ్మా, మొత్తానికి ఒక గంట నుంచి బయటపడ్డారా బాబు. ఇంతకీ ఎక్కడ జరుగుతుంది? ఈ హెలికాప్టర్లు, రాకెట్లు, ఇంకా బోల్డ్ అని స్పేస్ మిషన్స్ అన్నీ ఎక్కడే కదా తయారు చేసేది. చూసారు కదా, ఒకదానికి పొంతం లేకుండా. అరే ఇక్కడేంటి స్వాట్ గార్డ్స్ ఉన్నారు? మనం సైలెంట్కి వెళ్ళిపోదాం. మనల్ని వీళ్ళు పిలవకముందు మనం సైలెంట్కి వెళ్ళిపోవాలి. సైలెంట్కి వెళ్ళిపోదాం. హలో సైంటిస్ట్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మీ ఫోటో చూపించండి. మీ ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డేనా? ఇదిగో బాబు ఐడి కార్డు. నా గుండెల మీద ఉంది చూడు, ఇక్కడ తగిలిచ్చారు కదా. ఇదిగో నేనే పద్మనాభ సింహ, అతిపెద్ద సైంటిస్ట్ ని. అర్థమవుతుందా? నన్ను లోపలికి పంపిపోతే నీకే రిస్క్. అలాగే వెళ్ళండి సార్. మొత్తానికి వీడు భయపడినట్టున్నాడు. సైంటిస్ట్ అంటే వీళ్ళందరికీ భయం అనుకుంటా. ఓకే పిల్లలు, మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓరి దేవుడా, ఇక్కడేంట్రా ఎక్కువ మంది గార్డ్స్ ఉన్నారు. మనం ఏమాత్రం అనుమానం రాకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి రోయ్. ఓకే ఎవడు మనం పిలవట్లేదు. సైలెంట్కి వెళ్ళిపోదాం. హలో, ఏంద్రా ఏడకపోతున్నావా? ఒక్క నిమిషం ఆగు, ఏడకపోతున్నావు? ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారేంటి ఆఫీసర్? లోపల ఫ్లై మిషన్ పనులు జరుగుతున్నాయి కదా, నేనే మెయిన్. ఓ అట్నైతే వెళ్ళండి. ఓకే, అందరినైతే నమ్మించి ముందుకైతే వచ్చేసాం. ఓరి దేవుడా, ఇక్కడే అని కూడా జరుగుతుంది. ఇక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుంది. ఏంటి ఫ్లై మిషన్ వర్క్ ఎంత వరకు వచ్చింది? ఓయ్ సైంటిస్ట్ లారా, మిమ్మల్ని అడుగుతుంది. పద్మనాభమ్మ గారు, చాలా వరకు అయితే ఫినిష్ అయిపోయింది. 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కేవలం 30% వర్క్ మాత్రమే. ఏంటి 30% ఇంకా బ్యాలెన్స్ ఉందా? ఇప్పుడు చూడండి పిల్లల్ని ఎలా రెచ్చగొడతాను. ఏంటి ఇంకా మీరు కంప్లీట్ చేయలేదు? ఇలా అయితే ఎలాగా? మనకి పైనుంచి ప్రెజర్ వస్తుంది. అసలే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇచ్చిన నిధులన్నీ అయిపోతున్నాయి. మీరు ఇంకా పని చేయరా, లేకపోతే ఇలాగ ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటారా? త్వరగా పనులన్నీ త్వరగా చకచక చేయాలని తెలీదా మీకు? మేము ఆల్రెడీ కంప్లీట్ చేసాం సార్. మీరు ఒక్కసారి ఫ్లై మిషన్ కి ఎక్కి డ్రైవ్ చేసి స్పేస్ లోకి వెళ్ళి వచ్చారంటే ఇక సెట్ అయిపోయినట్టే. ఏంటి స్పేస్ లోకి వెళ్ళి రావాలా? వామ్మో, ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలరా? నేను నిజమైన సైంటిస్ట్ కాదే. పొరపాటున అక్కడ ఏదైనా రాంగ్ బటన్ నొక్కితే ఇంకంతే. హలో ఓయ్ సైంటిస్ట్, పక్కకి జరుగు, ఇంట్లో అర్జెంట్ గా పని పడింది, వెళ్ళొస్తా. ఏంటి ఆఫీసర్, మీరు అంత త్వరగా వెళ్ళిపోతే ఎలాగా? మీరే పెద్దవారు, దీన్ని టెస్ట్ చేయాలి. ఆగండి, అంత పని ఏంటి సార్ మీకు? అంత పని ఏంటంటావు? ఏంటయ్యా పెళ్ళినోడివి? ఇంట్లో కందిపప్పు తెమ్మంది మా ఆవిడ, వెళ్ళి త్వరగా తీసుకొస్తా, లాగు. అమ్మా, మొత్తానికి తప్పించుకున్నాను రా బాబు. వామ్మో, అక్కడ చూసారా ఫ్లై మిషన్ నేను నడపాలంట. కొంప తీసి ఏది పడితే అది నొక్కానంటే నా ప్రాణానికే ప్రమాదం. త్వరగా తప్పించుకోవాలరా బాబు. నాకు ఈ రూపం వద్దురా బాబు, వేరే రూపంగా మారిపోతా. వామ్మో, సైంటిస్ట్ అంటే ఏదో కలలు కన్నాను. అన్ని రాకెట్స్ అన్ని చూడొచ్చు, విమానం తయారు చేసేది చూడొచ్చు, ఆడుకోవచ్చు అనుకున్నా. కానీ నాకే ఎసరు పెట్టేలా ఉన్నారే. త్వరగా డోర్ తెరపండి బాబు. అమ్మా, త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలరా బాబోయ్. ఆఫీసర్, ఏంటంత తొందరగా వెళ్ళిపోతున్నారు? ఎలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి బాబు? ఎంతమంది చెప్పాలయ్యా? మా ఆవిడ కందిపప్పు తెమ్మందయ్యా, మర్చిపోయి వచ్చాను. మొత్తానికైతే తప్పించుకున్నాను రా బాబు. అమ్మా, ఇంకేమైనా ఉందా? వద్దు బాబు వద్దు, ఈ సైంటిస్ట్ రూపం నాకు అసలు కావద్దు. వామ్మో, సైంటిస్ట్లా మారితే మంచి జరుగుతాయి అనుకుంటే మంచి కంటే చెడు ఎక్కువ జరిగేలా ఉందిరా బాబు. అమ్మో, లేనిపోని అని నా మీద టెస్ట్ చేస్తున్నారు కదరా. మీరు నిజంగా సైంటిస్టులు కాదురా, మీరు రాక్షసులు. ఓరి దేవుడా, ఏలియన్స్ అన్న ఒకసారి చంపుతాయి, వీళ్ళు రోజంతా చంపేలా ఉన్నారు. త్వరగా వెళ్ళాలి. వేరొక రూపంలో అయితే మారాలి. పిల్లలు, నాకు ఏ రూపం నచ్చింది? పతులు రూపం నచ్చిందా, సైంటిస్ట్ రూపం నచ్చిందా? సరే అయితే ఇంకొక రూపంగా అయితే ట్రై చేద్దాం. అరే, బ్రేకులు గట్టిగా నొక్కినా కానీ కొండ మీద చాలా స్కిడ్ అయిపోతుంది అబ్బా. చాలా కష్టంగా ఉంది కొండ మీద నుంచి. ఓ నో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ బ్రేక్ అయితే నొక్కాను. యాక్సిలరేటర్ మీద కాల్ తీసి 2 బ్రేక్స్ అయితే నొక్కుదాం. సడన్ బ్రేక్ నొక్కుదాం. పెట్రోల్ అయితే ఫుల్గానే ఉంది కార్లో, కానీ బ్రేక్లు ఎందుకు పడట్లేదు? మేబీ బ్రేక్ షూస్ అరిగిపోయినట్టున్నాయి. ఓకే, బ్రేక్ షూస్ అయితే మార్చాలి. చూడండి, నేను ఎంత గట్టిగా నొక్కుతాను కానీ బ్రేక్ షూస్ అయితే అసలు వర్క్ అవ్వట్లేదు. సడన్ బ్రేక్ కూడా నొక్కుతున్నాను. కింద పడకూడదు, వెళ్ళాలి. ఓమిం పెనం పైకి వెళ్ళాలి.
అమ్మా వచ్చాను రా బాబు పైకి. ఎక్కడ పెట్టావేంటయ్యా డాక్టర్ జట్కా? ఫిట్టింగ్ పెద్ద ఫిట్టింగే పెట్టాడు మనకి డాక్టర్ జట్కా. షించాన్ గడ కనిపించట్లేదు. ఈ షించాన్ గడ ఎక్కడికి వెళ్ళాడు? నాతో పాటే ఏదో రూపాంతరం చెంది ఉంటాడు అనుకుంటే అసలు కనిపించట్లేదు. ఏంటి పిల్లలు షించాన్ గడ మీకు కనిపించలేదా? కనిపిస్తే కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళాడో. ఏంటో ఇప్పుడు ఎలా మారుతాను ఏంటో చూసేద్దాం. ఎలా మారుతున్నానబ్బా డాక్టర్ జక్క? ఆ గ్రాణి! వారని గ్రాణిలా మారానా? గ్రాణిలా మారితే ఏమేం చేయొచ్చు? వెయిట్ 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 ఏమేమి ఎందుకు చేయొచ్చు? మన చాప్ గాడు షించాను డోరమని ఇంటి దగ్గర ఉంటారుగా, వాళ్ళని భయపెడదాం. ఎలా ఉంది నా ప్లాను? మొత్తానికి గ్రాణిలా మారాను, భలే రూపాంతరం చెందాను. అరే కానీ నాకు ఇప్పుడు వీళ్ళు భయపడతారంటావా? నా గొంతు బాలేదే. గ్రాణి అయితే ఓ పెద్ద అరిసిద్ది. కాకపోతే నేను ఇప్పుడు అలా అరవలేను. కానీ పర్వాలేదు, వాళ్ళు ఎలాగో చిన్నపిల్లలే కదా. చాప్ గడ అయితే ఖచ్చితంగా సుస్సు పోసుకుంటాడు దయ్యం అంటేనే. షించాన్ గాడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్లోకి పరిగెడతాడు అంతే. కానీ షించాన్ గాడు నాతో పాటు ఇక్కడికి వచ్చాడు. ఒకవేళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చులే. ఇంటి దగ్గరికి వెళ్దాం. ఓకే మొత్తానికి గ్రాణీలు అయితే మారిపోయాడు ఈ పెన్నమావయ్య. అవును ఈ పెన్నమావయ్యకి 3 రూపాయలు ఏ రూపం బాగుంది? గ్రాణీ రూపం బాగుందా, పత్తులు రూపం బాగుందా, లేకపోతే ఆ సైంటిస్ట్ రూపం బాగుందా? కామెంట్ చేయండి. ముందైతే మనమైతే ఇంటికైతే బయలుదేరేద్దాం. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి ఇంటి వరకు అయితే చేరుకున్నాం. రే చాప్ షించాన్. ఓ ఇలా మాట్లాడకూడదు, మనం కొద్దిగా గంభీరంగా మాట్లాడదాం, అప్పుడైతే భయపడతారు. రే చాప్, రే షించాన్, ఎక్కడున్నారా మీరు? నేను గ్రాణీని వచ్చాను. రాయ్ చాప్, రాయ్ ఎక్కడ ఉన్నారా? షించాన్ అక్కడ్రా. చాప్ మిమ్మల్ని అందరినీ చంపడానికి వచ్చింది ఈ గ్రాణి. ఎన్నిసార్లు చంపుతావే నువ్వు? మా సించన్ గారిని చంపేశావు. అదిగో వాడు పక్కన ఆత్మగా తిరుగుతున్నాడు కదా. ఏంటి ఆత్మగా తిరుగుతున్నాడా? ఏం మాట్లాడుతున్నారా చాప్? అయినా నీ గొంతేంటి గ్రాణి గొంతులా లేదు? నీ గొంతు ఎక్కడ విన్నట్టుగా ఉంది. ఎవరు నువ్వు? నిజంగా గ్రాణివా? ఒరే చాప్ గాది గ్రాని కాదనుకుంటారా? మన పెన్నమావయ్య రూపాంతరం చెందాడు. నీకు చెప్పాను కదా మన పెన్నమావయ్య పత్రులాగా రూపాంతరం చెందాడని. ఇప్పుడు గ్రానిలా రూపాంతరం చెందుంటాడు రా. ఒరే మన పెన్నమావయ్యరా, నేను ఇక్కడ ఆత్మలో ఉన్నానని చెప్పు. ఏంటి పెన్నమావయ్య? మీరు పెన్నమావయ్య ఆత్మలా ఉన్నాడు. ఇదిగో సించన్ పక్కన ఉన్నాడు ఆత్మ. ఏంటి షించాన్ ఆత్మలా ఉన్నాడా? రే చాప్ నువ్వెలా కనిపెట్టావరా నేను పెన్నమావయ్యని? ఏంటి బాస్ ఎలా కనిపెట్టావు? ఇదిగో సించన్ పక్కన ఉన్నాడు కదా, వాడే చెప్పాడు. ఏంట్రా పక్కనే ఉన్నాడా? నాకు కనిపించట్లేదు కదరా. వాడి మాటలు నీకెలా అనిపిస్తున్నాయిరా? ఒరే చాప్ నా మాటలు పెన్నమావయ్యకి వినపడవరా? త్వరగా డాక్టర్ జట్కా కాల్ చేసి రమ్మని రా. అలాగే బాస్ బాస్ త్వరగా డాక్టర్ జట్కా కాల్ చేసి త్వరగా ఇక్కడ రమ్మని చెప్పండి బాస్. అలాగరా చాప్. వీడేంటి షించాన్ గడితో మాట్లాడుతున్నాడు? వామ్మో, అంటే షించాన్ గడి నిజంగా దయ్యం అయిపోయాడా? హలో డాక్టర్ జట్కా ఎక్కడున్నావు? ఏంటయ్యా నీ మిషన్తో కొంపలు తేలగొట్టేశావు? త్వరగా మా ఇంటికి రా. నేను షించాన్ దయ్యం అయిపోయాం. ప్లీజ్ డాక్టర్ జట్కా మమ్మల్ని సేవ్ చేయి. త్వరగా ఇంటికి రా. వస్తానావా? రారా అమ్మయ్యా. 2 hours later. ఏంట్రా పైన స్టార్, నీ తెక్క కుదిరిందా? నా కళ్ళు కప్పు కొట్టి నా ఇంట్లోకి వచ్చి నా కెమెరాల బద్దలు కొట్టి నా ట్రాన్స్ఫర్మేషన్ లొకేషన్ తెలుసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అవుతావు అనుకున్నావా? టైం మిషన్ లోకి వెళ్దాం అనుకున్నావా? ఇప్పుడు తెక్క కుదిరిందా? అనుభవించు. డాక్టర్ జట్కా ప్లీజ్ క్షమించు. దీని నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వేం చెప్పినా చేస్తాను డాక్టర్ జట్కా, చెప్పు. చేస్తావా? నీ మీద నా కోపానికి ఉండండిరా. మిమ్మల్ని ఇలా కాదు, నిన్ను ఒక ఛాలెంజ్ తీసుకెళ్తా ఇప్పుడే. ఇదిగో ఈ ఛాలెంజ్ ఆడి నువ్వు గెలిచావంటే నిన్ను ఆత్మగా మారిన ఈ షించన్ గారిని అందరినీ వదిలేస్తా. ఓకేనా? వెళ్ళి ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయి. నువ్వు కంప్లీట్ చేయకుండా ఓడిపోతే నువ్వు ఇంకా జీవితాంతా గ్రాణిగా ఉండాల్సిందే. ఆల్ ది బెస్ట్ పెన్నమావయ్య, జాగ్రత్తగా ఆడి గెలవండి, నన్ను కాపాడండి. పెన్న స్టార్, ఈ షించన్ గారిని నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు రా. గెలవాలంటే నువ్వు. ఏంటి షించాన్ మాటలు మీకు కూడా వినిపిస్తున్నాయా? నాకు ఒక్కడికి ఎందుకు వినపడట్లేదు? ఓ బహుశా నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్లోకి వెళ్ళాను కదా, అందుకు అనుకుంటా. ఓకే పిల్లలు, ముందైతే మనం ఇక్కడ ఉన్న ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాలి. ఇక్కడ చూడండి, టైగర్ బుల్లెట్ మెగా ర్యాంప్. లోపల నుంచి మనం ఇప్పుడైతే ద హాలో వెల్ టనల్ మెగా ర్యాంప్, లోపల నుంచి జీబ్రా క్రాసింగ్ మెగా ర్యాంప్ లోకి అయితే వచ్చేసాం. ఆల్ రైట్, ఇక్కడ చూడండి మళ్ళీ మనకైతే టైగర్ బుల్లెట్ మెగా ర్యాంప్ నుంచి ఇప్పుడు మనైతే పింక్ మెగా ర్యాంప్. ఓరి భగవంతురా, మొత్తానికైతే సోకర్ మెగా ర్యాంప్ కూడా దాటేసాం. ఇక మనం అయితే 30% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం. అదే ది స్కై బ్లూ వేల్ మెగా ర్యాంప్, గ్రీన్ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ మెగా ర్యాంప్. ఇక్కడ చూసారా టార్గెట్ బ్లాక్స్ మెగా ర్యాంప్. ఈ టార్గెట్ బ్లాక్స్ కూడా గుద్దుకుంటూ వెళ్ళిపోదాం. ఎస్ గుద్దేశాం. ఇప్పుడు మన స్కై అప్ మెగా ర్యాంప్, ఆరో మెగా ర్యాంప్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి మళ్ళీ టార్గెట్ బ్లాక్స్. ఓకే, ఫుట్బాల్ మెగా ర్యాంప్ కూడా గుద్దేద్దాం. ఎల్లో మెగా ర్యాంప్. ఇక్కడ బోల్డ్ అంత టార్గెట్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఇది డైమండ్ మెగా ర్యాంప్ అనుకుంటా. నో, ఇది హల్క్ టార్గెట్ మెగా ర్యాంప్. రెడ్ మెగా ర్యాంప్, స్కై బ్లూ మెగా ర్యాంప్, ఎల్లో మెగా ర్యాంప్, పింక్ మెగా ర్యాంప్, గ్రీన్ మెగా ర్యాంప్, వైట్ మెగా ర్యాంప్, బనానా టార్గెట్ బ్లాక్ మెగా ర్యాంప్,
స్కై బ్లూ టార్గెట్ బ్లాక్ మెగారామ్, గ్రీన్ టార్గెట్ బ్లాక్ మెగారామ్, ఎల్లో టార్గెట్ బ్లాక్ మెగారామ్. ఇక్కడ చూడండి డైమండ్ వామో బాంబు పింక్ మెగారామ్. ఇక్కడ స్కై బ్లూ స్కై అప్ మెగారామ్, డౌన్ స్టేర్ ఎల్లో హల్క్ మెగారామ్, రెడ్ స్కై అప్ మెగారామ్, అరే హల్క్ స్కై బ్లూ డౌన్ అప్ మెగారామ్. ఓకే వీటన్నిటిని అయితే ఫినిష్ చేసుకుంటే వెళ్ళిపోవాలి పిల్లలు. ఇక్కడ చూడండి ఎన్ని స్కై అప్ మెగారాప్లు ఉన్నాయో వీటన్నిటి దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రానీ రూపం నుంచి నేను బయటపడాలంటే ఎలాగైనా సరే ఈ మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాడు ఈ పెన్ స్టార్. పిల్లలు ఇప్పటికైతే మనం 50% కంప్లీట్ చేసుకున్నట్టున్నాం. ఇక టనల్స్ అన్నిటిని గుద్దుకుంటూ తోసుకుంటూ ముందుకైతే కొనసాగుతూ వెళ్ళిపోతాడు ఈ పెన్న మామయ్య. మీరందరూ అయితే ఫాస్ట్ గా లైక్ చేయండి. నాకు ఈ గ్రానీ రూపంలో ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఓకే ఇక్కడైతే మనం స్ప్రైట్ హాలోవిన్ టనల్ మెగారాంప్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి డౌన్ స్టేర్ రోడ్ మెగారామ్, డౌన్ స్టేర్ స్కై బ్లూ రోడ్ మెగారామ్, అప్ స్టేర్ పింక్ రోడ్ అప్ మెగారామ్. అరే నకిలీ స్పైడర్మ్యాన్స్. వామ్మో ఈ డాక్టర్ జట్కా ఏమన్నా తయారు చేస్తాడేమో. సైంటిస్ట్ అనిపించుకున్నాడు కదా మొత్తానికి. ఓకే పింక్ అప్ మెగారామ్, స్కై బ్లూ ఇంక్లైన్ మెగారామ్, వైట్ ఇంక్లైన్ మెగారామ్, గ్రీన్ ఇంక్లైన్ మెగారామ్, పింక్ మెగారామ్, వైట్ మెగారామ్, ఒరే రెడ్ మెగారామ్, స్కై బ్లూ స్కై అప్ మెగారామ్. ఓకే ఇక్కడ చూడండి ఎన్ని అడ్డంకులు పెట్టాడు డాక్టర్ జట్కా. ఏంటి డాక్టర్ జట్కా నేనంటే ఇంత కోపమా. మొత్తానికైతే టనల్ లోపలికైతే వచ్చేసాం పిల్లలు. అమ్మా ఊరి నాయన ఇది టనల్ కాదురా బాబు, ఇది ట్రాప్. ఓకే ఇక్కడ నుంచి కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ షిప్స్ని అయితే మనం తీసుకొని కంప్లీట్ చేద్దాం. ఆల్ రైట్ పిల్లలు. ఓకే ఇప్పుడైతే మనం సముద్రంలో ఉన్న మెగారాంప్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పటికీ మనమైతే 80% మెగారాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి. వామో డాక్టర్ జట్కా నేనంటే ఇంత కాస్టెంట్రా బాబోయ్. చూడండి డాక్టర్ జట్కా ఎటువంటి టనల్స్ అయితే క్రియేట్ చేశాడో. సముద్రం లోపల సొరచాపలు ఉంటాయి. ఈ సొరచాపలకి చెక్కకుండా మనం పైపైన వెళ్ళాలి. అసలుకే నేను గ్రాని. ఒకవేళ గ్రానీకి సొరచాపలు భయపడతాయా? అమ్మో అస్సలకి భయపడవు. ఓకే అక్కడ ఉన్న హెలికాప్టర్ అయితే తీసుకుని వెళ్ళాలి. జస్ట్ మిస్. ఏంట్రా బాబు ఈ రోజు నా టైమే బాగాలేదనుకుంటా. నేను ఇప్పుడు దాని మీదకి వెళ్ళాలి. ఏంటి ఇది సముద్రం లోపలికి తీసుకెళ్తుంది. ఓమేం పెన్నా మన వాళ్ళందరూ లైక్ చేసేసే ఉంటారు. #పెన్న గెలవాలని కామెంట్ చేయండి పిల్లలు. వచ్చానా బాబు 90% మెగారాంప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు హెలికాప్టర్ సహాయంతో పైకి వెళ్ళి ఇక మిగతా 10% మెగారాంప్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓ డాక్టర్ జట్కా మా పెన్న మామ కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇక మమ్మల్ని వదిలేస్తావు కదా నువ్వు. నేను ఇచ్చిన పనిష్మెంట్ ని కంప్లీట్ చేయడం అంత ఆసామాషి కాదురా. లేకపోతే నాకు కోపం తెప్పిస్తారు కదా. ఈ పనిష్మెంట్ తప్పదు మీ పెన్నమ్మకి. ఆ 10% చాలా కష్టమైంది. కంప్లీట్ చేయమని చూద్దాం. నీకు తెలియదు అనుకుంటా డాక్టర్ జట్కా. మా పెన్న మామకి మా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేసి కామెంట్ చేసి #పెన్న మామ గెలవాలని కామెంట్ చేస్తారు. అందుకే మా పెన్న మామ గెలుస్తాడు. ఓకే పిల్లలు మొత్తానికైతే 91% కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి వైట్ టనల్ లోపల నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు మనం పింక్ టనల్. అరే ఎదురుగా ఏం జరుగుతుంది. వీటి లోపల మ్యాగ్నెట్స్ పెట్టావా డాక్టర్ జట్కా? నువ్వు కూడా గ్రానీలే తయారావేంటి? పింక్ టనల్, డార్క్ గ్రీన్, వైట్ ఐస్ క్రీమ్ టనల్, పర్పుల్ టనల్. ఓకే పిల్లలు 95, 96, 97, 98, 99, 100% మెగారాంప్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాడు ఈ పెన్నమ్మ ఇప్పుడైతే. ఓకే ఫైనల్లీ మనం అయితే 100% మెగారాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అమ్మ త్వరగా దీని నుంచి విముక్తి పొందాలరా బాబు. అరే ఇక్కడే ఉందా టైం మిషన్. అమ్మా నిజంగా డాక్టర్ జట్కా సైంటిస్ట్ కంటే మించిపోయేలాగున్నాడు. ఓకే నేను మొత్తానికైతే నా రూపంగా అయితే అరే నా రూపంగా మారిపోయాను. రే షించాన్ ఎక్కడున్నావురా? వచ్చేత్రా పెన్న మామ మీ వెనకాలే ఉన్నాడు. డాక్టర్ జట్కా అంకల్ ఇప్పుడు నేనే వెళ్తున్నాను. అమ్మయ్య మొత్తానికి మా పెన్న మామ అయితే ర్యామ్ ఛాలెంజ్ ఫినిష్ చేశాడు. పెన్న మామ నా కాళ్ళు నా చేతులు పెన్న మామ వచ్చేసాను. కనిపిస్తున్నాను పెన్న మామ మీకు. షించాన్ కనపడటం ఏంట్రా? నీ మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మా షించాన్ కూడా వచ్చేసాడు. డాక్టర్ జట్కా క్షమించండి. క్షమించాలా? నువ్వు చేసిన ఆషామాషి పనా? సరే అయితే నిన్ను క్షమించాలంటే మీ సబ్స్క్రైబర్స్ అందరూ కింద కామెంట్ చేయాలి. #పెన్నమ్మాయిని వదిలేయని కామెంట్ చేయాలి. అప్పుడు అంతేనా? మా వాళ్ళందరూ కామెంట్ చేస్తారు. పిల్లలు మీరందరూ కామెంట్ చేస్తారు కదా పెన్నమ్మాయిని వదిలేయాలని. అవును పెన్న మామ మన వాళ్ళందరూ కామెంట్ చేస్తారు. అమ్మయ్య మొత్తానికి మా పెన్న మామని కలుసుకున్నాడు. డాక్టర్ జట్కా క్షమించండి మన వాళ్ళందరూ కామెంట్ చేస్తారు పెన్న మామ వదిలేయండి.